చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తలలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందారుల చేతుల్లోంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను. గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ 3 షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఇదిగో కాపురం సంగతి తర్వాత ముందు ఈ వేషం సంగతి ఏమిటి? సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నావలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారమెక్కువ చిన్నదాన, ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంక అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపదీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అక్కడికి వెళ్దాం. కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అందట. నీలాంటి రాక్షస ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? చెప్పు, పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? అవును, గండ్రగొడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి. అలాగే సార్. నాకు ఉరి ఖాయమైందనుకుంటాను. అవును, ఎల్లుండి ఉదయమే ఉరి శిక్ష అమలు జరుగుతుంది. ఐఎమ్ సారీ. బాబు, ఏమిటలా ఉన్నావు? ఆయుధాన్ని అధికారం ఉరి తీయబోతుందమ్మా. బాబు, ఏమిటి నువ్వు అనేది? గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరి తీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? అదే లేదు బాబు. నాకు తెలియదు అనుకున్నావా? గండ్రగొడ్డలు నాకంతా చెప్పేశాడమ్మా. చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడా? అమ్మా, అతను ఆ గండ్రగొడ్డలి నాకు అన్నయ్య. అంటే వాడు నీకేం చెప్పలేదా? లేదమ్మా,
చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్గా బెదిరించో, భయపెట్టో, అబద్ధం చెప్పో, అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని, ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాన్ని నిజాన్ని చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా, తట్టుకోలేక నా చేతుల మీదుగా రేపు ఉరికబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను ఈ స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని, వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా, ద్వేషిస్తున్నాను. మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరి తీయాల్సి నువ్వు ఇలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు రా వాడు. ఒకే తల్లికి పుట్టమేవిద్దాం, ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాగా చేరువుగా ఉన్న చెరొక వైపు ఉండిపోయామన్నమాట. అమ్మా, అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు? అన్యాయానికి అధికారం, అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం, ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమంటగాను మారుతాయిరా. అమ్మా చెప్పమ్మా, నాకు నిజం చెప్పు. బాబు, నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి. ఉన్న 3 ఎకరాలతో, కన్న 3 బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం. కాలం కలిసి రాక ఒక 7 పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న. ఆ చేసిన శాపమైంది. వడ్డీ పేరుతో కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడు ఆ నీచుడు. అంతటితో ఆగక బాకీ కోసం మీ అన్నయ్యని, మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు. జరిగిన న్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళి నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, చీ పొమ్మని తరిమేశాడు. బలి పశువుల్లా మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా, దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు. అడ్డుపడిన మీ నాన్న అది కూడా మాకు వడ్డీ కింద లెక్కేరా అని తోసేశాడు. పక్కనే ఉన్న ఇనుప నాగల మీద పడి మీ నాన్న ప్రాణం వదిలారు. నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము గుణపంతో వాడిని పొడిచి చంపాడు. తనతో చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి చంటిదాన్ని తీసుకుని వాడు, నిన్ను తీసుకుని నేను వేరే దారుల్లో పారిపోయాం. అమ్మా, అన్నయ్య తనతో తీసుకుపోయిన చెల్లాయి ఉంది బాబు. వాడి ఆఖరి కోరిక నువ్వు పల్లెకి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావో ఆ తల్లే నీ చెల్లెల్రా. అంటే అంటే లక్ష్మణ చెల్లాయ? అన్నయ్య, ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట. ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసాయి అన్నయ్య. నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు? ఏ చెల్లిరా? ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే. అన్నయ్య, అవునరా, నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు. ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని, ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని. నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు. గోపి, you know, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకంబో ఎక్కించాలట. నా చేతులతో నేనే స్వయంగా ఉరి తీయాలట. కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నదిరా తమ్ముడు. నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు. మరెందుకు? ఎంత చిన్న ప్రశ్న, కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది, మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు గోపి. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా. గో హెడ్. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. గో హెడ్.
పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు 1000 బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా, ఒరే కన్నా, ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి? అమ్మా, ఒకే ఒక్క కోరిక అడగాలనుంది, అడగమంటావా? అడగరా నాన్న, ఏం కావాలి అడగయ్యా, అడగరా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు. అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలను ఉందమ్మా. రాము బాబు, ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కొంపదీసి పోయారేంటండి బాబు? పాపి చిరాయి అన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు. అయితే శ్వాస కూడా ఆటలేదండి బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తి గుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తి గుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి పారిపోనక్కర్లేదు. కాఫో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని నిమ్మకాయ రసం పుచ్చుకుంటాను చక్కటి. ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు. కరెంట్ పై చాలాసేపు అయినట్టుంది. చీకట్లో కూర్చున్నావే. గోపి, ఈ విచిత్రం తెలుసా? ఎవరో ఒక ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్షట. ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆఖరిసారిగా అతన్ని చూడాలని జైలు కూడా అవతల దీనంగా కూర్చొని ఉన్నారు. ఎవరా ఖైదీ? చాలా గొప్ప మనిషా? అవును, గొప్ప మనిషి. నీ మూడ్ సరిగ్గా ఉన్నట్లేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. రేఖ, ఉమ్? రేఖ, చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా? ఎందుకు అలా అడుగుతున్నావు? న్యాయమే గొప్పది. న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే? అంతవరకు వస్తే ప్రాణాల్ని బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సిందే. పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నా. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుని మొక్కుకుంటున్నారు. అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి.
నీ కోసం నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. తీసుకువెళ్ళడానికి వచ్చావా తమ్ముడు? కాదన్నయ్య, నిన్ను తప్పించడానికి వచ్చాను. ఆలస్యం చేయకుండా ఈ బట్ట మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపో. గోపి, వాదనకి ఇది సమయం కాదు. కమాన్. కానీ నీ భవిష్యత్తు అవుతుందిరా. నా భవిష్యత్తు కాదు ముఖ్యం, నువ్వు నీ సిద్ధాంతం బ్రతకాలి. నా గురించి నువ్వేమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే ఇక్కడికి వెళ్ళిపో. కానీ పోలీసులు అంత తేలిగ్గా వదలర్రా. పోలీసులు నీ ఉనికి తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈలోగా కనీసం కొన్ని పేద ఇళ్లలోనైనా దీపాలు వెలుగుతాయి. బయట ప్రపంచానికి నీ అవసరం చాలా ఉందన్నయ్య. ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళాక తిరిగి చదువుకో. ఆలస్యం అయిపోతుంది. నువ్వు బయలుదేరు. జాగ్రత్త. అన్నయ్య, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, జ్ఞాపకం ఉందా? ఉరి తీసేలోగా సమాధానం దొరికితే చెప్పమని. నా సమాధానం ఆ ఉత్తరంలో ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. తర్వాత మన ప్రోగ్రామ్ ఏంటి? మీరేం భయపడకండి. ఓమైనా సరే పోలీసు వేషంలో వస్తే తప్ప తమని కొట్టలేదు. మీకేం తెలియదు. Is it? మై గాడ్, వాడిని ఎలాగైనా సరే పట్టుకుని చంపండి. పావు గంటలోగా వాడు చచ్చాడన్న వార్త నాకు తెలియాలి. ఈలోగా ఇక్కడ రెండో వాడి విషయం నేను చూసుకుంటాను. ఎస్.
మనుష్యులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మానవ జాతిని ముందుకు నడిపించే సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు బ్రతికుండాలి. ఈ లోకానికి నువ్వు కావాలి. కాకపోతే చట్టం గండ్రగొడ్డలి చచ్చిపోయాడని నమ్మితేనే నీ కోసం ప్రయత్నించకుండా ఉంటుంది. అందుకే గండ్రగొడ్డలిలా నేను ఉరికమ్మం ఎక్కబోతున్నాను. నా కోరిక తీర్చడానికి వచ్చావా అమ్మా? అవును బాబు, ఎంతో కాలంగా నువ్వు అడుగుతున్న కోరికను ఈ రోజు తీరుద్దామని వచ్చాను. అమ్మా. అవును బాబు, లోకం గుర్తించని మహోన్నతమైన నీ త్యాగం నాకు తెలుసురా. ఆకాశం ఉంటే తెరిగిపోయిన నీకు ఆశీస్సులు తప్ప నేనే ఇవ్వగలను బాబు. తోడబుట్టిన వాడిని రక్షించుకోవడానికి చాలా పెద్ద త్యాగం చేస్తున్నావు గోపి. కాకపోతే నువ్వు చేస్తున్న ఈ త్యాగం వృధా. ఎందుకంటే నువ్వు రక్షించి బయటికి పంపించిన నీ అన్న మేము ఏర్పాటు చేసిన రౌడీల చేతుల్లో ఈ పాటికి చచ్చుంటాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ చట్టం చేతిలో చావబోతున్నావు.
అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, హిమాలయాల కంటే ఎత్తుగా ఎదిగిపోయిన నీ వ్యక్తిత్వం చూసి నాకే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోందిరా. అన్నయ్య, అన్నను బ్రతికించుకోవడం కోసం ఉద్యోగాన్ని బలిపెడుతున్నావు అనుకున్నానే గాని సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నావు అనుకోలేదురా. తమ్ముడు, ఏ క్షణమైతే నువ్వు ఉరుకంబానికి భయపడటం మానేశావో ఆ క్షణమే నేరం చేసిన చట్టాన్ని ఆయుధంతో అంతం చేసే ధైర్యం నీకు వచ్చిందిరా. వెళ్ళు తమ్ముడు, నువ్వు విజయం సాధిస్తావనే నమ్మకం నాకుందిరా. నీ నుదుటున రక్త సింధూరమై నేనుంటాను. ఎప్పటికీ నీతో, నీలోనే జీవిస్తూ ఉంటానురా. వెళ్ళు తమ్ముడు, నీకోసం ప్రపంచంలో అనాథలు, అభాగ్యులు అందరూ ఎదురు చూస్తున్నారు. అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు. అత్తయ్య, జరిగింది దుష్ట శిక్షణ అయినా, గోపి చేసింది న్యాయమైన, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం నేరమే కనుక గోపి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించి న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది. కదిలి